ఓకే అండి, శ్రీదేవి గారు ఈనాటి మన పేరెట్ రుచిలో ఏ టిప్ చూపించబోతున్నారు మరి? ఇది ఒక చిన్నుల్లిపాయతో చేసే ఇదండి, చిన్నుల్లిపాయ ద్రావణం అంటారు. మనకి పెస్టిసైడ్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది, ఫంగిసైడ్ గా ఉపయోగపడుతుంది. ఓకే, రెండు విధాలుగా ఇది ఉపయోగం అన్నమాట. పెస్టిసైడ్, ఫంగిసైడ్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు సాయిల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ చిన్నుల్లిపాయల్ని మనము ఉట్టిగా ఇవి తీసేసుకొని ఇలా వచ్చేసిన తర్వాత పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు ఒక్కటి మాత్రమే మనం మిక్సీకి అలివేయకూడదు. ఈ పొట్టు ఒకటి పొట్టే వేయాలి. పొట్టు మిక్సీకి వేసుకొని రజంలాగా చేసుకొని దాంట్లో వేయచ్చండి. అది అంటే ఇది కాదు, మన మామూలు వెల్లుల్లి కాదు, అంటే దీని పొట్టు ఇలా పైన తీసేస్తుంటాం కదా, ఆ పొట్టుని మనము మిక్సీ లాగా వేసుకుంటే సన్నగా రజంలాగా వస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్న చెట్టుకి ఇది వేసుకొని వాటర్ ఇస్తూ ఉంటే కూడా అది ఫంగిసైడ్ కి ఉపయోగపడుతుంది. సాయిల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది కవర్ చేస్తుంది. కొంచెం మొక్కలు చూడండి, ఓన్లీ వెల్లుల్లి కాదు, వెల్లుల్లి తొక్క పొట్టు, వెల్లుల్లి పొట్టుతోటి కూడా పాపం అవి మనకి ఇదిస్తున్నాయి. సో ఇవి తీసుకొని వాటిని ఎట్లా అండి, అంటే వాటిని ఓన్లీ అవే డైరెక్ట్ గా గ్రైండ్ చేయాలా, లేకపోతే దాంట్లో ఇంకేమైనా వేసుకోవాలా? పౌడర్ చేసుకొని పౌడర్ వేసుకో, మళ్ళీ నీళ్ళలో కలపడం ఏం లేదు, మనం వాటర్ పోస్తాం కదా, అంటే ఆల్రెడీ దాని మీద ఏదైనా అంటే దానికి ఏదైనా ఫంగస్ వచ్చింది అనుకుంటే కనుక చివర్లలో వేసేసుకొని లోపల సాయిల్లో వేసి ఒకసారి ఇలా తిప్పేసుకున్నామంటే మట్టిని కదిలిచ్చామంటే అయిపోతుంది. ఇది ఒక టిప్ అనమాట దీనికి, సాయిల్లో వచ్చే వాటికి టిప్. ఇది మనకు పెస్టిసైడ్ గా ఇది చిన్నులపాయ ఎలా ఉపయోగపడుతుంది అంటే, పెస్టిసైడ్ అంటే ఇప్పుడు బాగా ఒక్కొక్క చెట్టు ఇది ఒక కలరు జామకాయలు కూడా మధ్య మధ్యలో కలరు లాగా వచ్చి సపోటాలు అలా వస్తుంటాయి, సపోటా లీవ్స్ కూడా అలా వస్తుంటాయి. ఒక్కోసారి జామ చెట్టు లీవ్స్ కూడా అలా కొంచెం ఎర్రగా కొంచెం కలర్ గ్రీన్ గా అలా ఉంటాయి, చెట్టు చివర్లు మాడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కానీ మళ్ళీ జామకాయలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు మనము ఈ పచ్చిమిర్చి, ఈ చిన్నుల్లిపాయ ఇలా తీసుకొని మిక్సీకి వేసుకొని, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ, ఇంగువ కూడా, ఈ ఇంగువ కూడా పెద్ద ఇంగువ ఇవి ఉంటాయి అన్నమాట. అవి తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకొని ఈ మూడు ఘాటైన వాసనలు కదా, ఈ మూడు కూడా మనము మిక్సీకి వేసుకొని ఆ వాటర్ని మనం డైల్యూట్ చేసుకోవాలి, చేసి స్ప్రే చేయొచ్చు, సాయిల్లో వేయచ్చు. మొదట్లో వేస్తే అప్పుడు మనకు అది ఉన్న ప్రాబ్లం అనేది జామ చెట్టు ప్రాబ్లం పోతుంది. ఓకే, సో వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, ఇంగువ ఈ మూడు ఘాటైనవి. ఓకే, ఈ మూడు వాసనలకు కొన్ని క్రిములు చనిపోతాయి అన్నమాట. ఆ ఒక క్రిమికి ఇది మాత్రం ఇది. మళ్ళీ ఇలా కాకుండా గార్డెన్లో ఏ వచ్చినా కూడా వైట్, గ్రీన్, ఎల్లోయిష్ ఇవి ఇలాంటి ట్రాప్స్ కూడా కంపల్సరీ పండుగల గురించి పెట్టుకోవాల్సిందే ప్రతి ఒక్క గార్డెనర్. ఎందుకంటే ఆ పండుగ కొట్టిందంటే మనం ఇన్ని సంవత్సరాలు పండించిన కాయ కొట్టేసినంటే లోపల పురుగు చేరిపోతుంది, అది మనం తినడానికి ఉపయోగం లేదు. అది కొట్టడం కూడా సైడ్ నుంచి ఇలా కొడుతుందండి, మంచి పండుగ ఉంది కాస్త మొత్తం ఇది అయిపోతుంది, మనం తినలేము. అలాంటప్పుడు ఈ పండుగని నివారించడం కూడా ఇది ఒక ట్రాప్స్ సిస్టమ్ ఒకటి మంచిగా ఉపయోగకరమైన. ట్రాప్స్ కంపల్సరీ పెట్టాలి. అలాగే ఇట్లాంటి ఎల్లో బోర్డ్స్, గ్రీన్ వ్యూ పెడితే కూడా వీటి కూడా స్టిక్ అవుతుంది. లింగాకార బుట్టలు అంటారు, అవి కూడా నైట్ టైం పడిపోతాయి దాంట్లో. తప్పదు, అవి సర్వైవింగ్ కోసం, అవి వీటి సర్వైవింగ్ కోసం, ఇవి ఫుడ్ కోసం చేస్తాయి అంతే వాటి. అలాగే పాలినేషన్ కోసం. కానీ మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క బంచ్ మధ్యలో ఒక తులసి చెట్టు పెట్టారు, పెస్టిసైడ్స్ లాగా. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, అంటే మంచి ఐడియా ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని టిప్ మాకు ఈరోజు చూపించారు.